323 ఆర్టికల్లో ఈ దేశం ఉన్నటువంటి 21 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు అర్హులు అని చెప్పిన సందర్భం. తర్వాత రాజీవ్ గాంధీ వచ్చి దాన్ని 18 సంవత్సరాలు మార్చింది. గట్లా భారతదేశంలో ఓటు అనే వజ్రాయుధం. ఏ రాజకీయ నాయకుడు కూడా మీ దగ్గరికి అన్నిసార్లు రాడు. ఎప్పుడు వస్తాడు? ఎన్నికలప్పుడే వస్తాడు. ఎందుకు వస్తాడు? మీ దగ్గర ఓటు అనే వజ్రాయుధం ఉంది కాబట్టి. నిజంగా ఆ ఓటు హక్కు నీకు లేకుండా ఉంటే నిన్ను ఎవరు పలకరించేటోళ్ళ పలకరించరు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మూలంగా ఈ దేశంలో కోట్లాది మంది కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ మహానుభావుడు భారత రాజ్యాంగంలో ఓటు అనే వజ్రాయుధాన్ని పెట్టింది కాబట్టి ఈరోజు మనం ఓటు వేస్తున్నాం. ఆ ఓటు హక్కు కూడా చిన్నోనికి తక్కువ, ధనవంతునికి ఎక్కువ, అనిల్ అంబానికి ఎక్కువ, ఈ రోడ్ల పోతే అమ్మలకు తక్కువ కాదు. ఈ ప్రపంచంలో అందరికీ సమానమైనటువంటి సమాన విలువ కలిగినటువంటి ఏకైక వస్తువు ఏదైనా ఉందంటే అది భారత రాజ్యం ఉన్నటువంటి ఓటు హక్కు అని చెప్పి సమాధానం చెప్తాం. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టకుంటే ఈ దేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టకుంటే మనం ఓట్లు వేసేటోళ్ళమా? ఈ అందరూ కుస్తాన మీరు జనందరూ మాట్లాడటోళ్ళమా? అమలేటోళ్ళం. అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళమో, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళమో. అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళమో, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళమో. రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళమో. పెద్ద పెద్ద చదువులు అంబేద్కర్ చదువుకుంటే, పెద్ద చదువులు అంబేద్కర్ చదువుకుంటే, దేశాలన్నీ అంబేద్కర్ తిరగకుంటే, పీడితుల హక్కులను అంబేద్కర్ సాధించకుండా ఉంటే బానిసలుగా బతికేటోళ్ళం, అంతరించిపోయేటోళ్ళం. అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళము. అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళము. రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళము. బుద్ధుని బోధనలు అంబేద్కర్ చెప్పకుంటే, జ్యోతిరావు పూలెలా జ్ఞాన జ్యోతి కాకుంటే,